అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు. ఈ 75 రోజుల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండు తెలంగాణను. దాదాపుగా 1,30,000 కోట్ల ఆదాయం రెవెన్యూ రిసీట్స్ ఉంటే 70,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకే, నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పు తేవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. శక్తినంతా కూడా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాము. మా మంత్రులు కానీ మేము కానీ కంటిన్యూస్గా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాము. అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసే వాళ్ళను నిలువరించండి. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కొత్త కమిషన్ను నియమించడం కానీ, గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ, గ్రూప్ 4 ఫలితాల ప్రకటన విషయంలో కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నిరుద్యోగ యువకులకు మేము భరోసా కల్పిస్తున్నాము.